సార్ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంది? ఏడాది కాలం చూస్తే ఇప్పటికీ మోడీ గారు ఇది మూడోసారి ప్రధానిగా 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని తీసుకొచ్చి 4వ స్థానంలో నిలబెట్టిన నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం దేశాన్ని G20 దేశాల మధ్యలో ఎక్కడో మూలమూల కూర్చున్నటువంటి భారతదేశాన్ని G20 దేశాలకి అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఇది నరేంద్ర మోడీ గారి యొక్క తరహా పాలనలోనే చెల్లుబాటు అవుతుంది. రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుంది? అమరావతి రైతుల యొక్క రథాన్ని నిలువరించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు వైనం కానీ, లోకేష్ గారి పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద చేసినటువంటి క్రమం కానీ, అందరినీ బంధించిన తర్వాత దొంగ ఓట్లతో అధికారం సాధించిన కోసం చేసినటువంటి ప్రక్రియ కానీ, పవన్ కళ్యాణ్ గారిని అడ్డగించి హోటల్లో ఉంచి బయటకు రానివ్వకుండా చేసినటువంటి వైనం కానీ, నడు రోడ్డు మీద నిలబెడితే నడు రోడ్డు మీద పడుకుని ప్రజలు నిరసన చేసిన పద్ధతి కానీ, రాజమండ్రిలో గర్జించినటువంటి వైనం కానీ, జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎక్కడన్నా సీతానగర్లో దళితుడికి గుండు కొట్టమని చెప్పారా? అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎక్కడన్నా ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చివాడిని చేయమని చెప్పారా? సార్ ఇప్పుడు రాష్ట్రంలో అక్రమ అరెస్టులు రాజకీయ కక్షలు జరుగుతుంది అనేది వైసీపీ పదే ప్రధానమైన ఆరోపణ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలిట్ బూత్లోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడయ్యా అంటే పోలిట్ బూత్లో ఉన్నటువంటి బ్యాలెట్ సంబంధించినటువంటి బాక్సులు పాల్గొట్టడానికి కాదంటే ఈవీఎంని పాల్గొట్టా కాదు, అక్కడ పాము దొరిందండి పట్టుకోవడానికి వెళ్ళాడు. సంబంధించిన వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళని వీళ్ళని ఇది రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నటువంటి అభాండాలు తప్ప గులకరాయి దాడి చూసాం. ఆ గులకరాయికి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయన పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలింది. తగలటం ఎంత బలంగా తగిలిందంటే రెండో రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టు తీసేశారు, పైన స్టిక్కర్ తీశారు. కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 4 రోజులు ఉంది. 4 రోజుల పాటు ఆయన కన్ను మొత్తం మూసేసుకొని ఎలక్షన్లో ప్రచారం చేశాడు. సార్ రేపు రాబోయే 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా బీజేపీ నుంచి ఉంటారనేది ఒక బయట ప్రచారం జరుగుతుంది. నిజంగా 29 ఎన్నికల్లో మీ పార్టీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారా? సార్ ఎన్నికల ముందు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఈ ఏడాది కాలంలో ఎన్ని అమలు చేశారు? రైతులు భూములు లాక్కునేటువంటి ప్రక్రియ నుంచి రైతులను కాపాడుకునేటువంటి పరిస్థితి జరిగింది. ఉద్యోగస్తుల మీద ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్ 15ని తప్పించినటువంటి పరిస్థితి. డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ, మామిడి, వరి, జొన్న, పత్తి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి మద్దతు ధరతో కూడినటువంటి పరిస్థితులు, మహిళా సంబంధించినటువంటి బేటీ బచావో బేటీ పడావో కానీ, స్వచ్ఛ భారత్ సంబంధించి కానీ, మాతృ సంబంధ యోజన కానీ, ఇది కేంద్రంతో పాటుగా రాష్ట్రం నడుపుకుంటూ పోతా ఉంది. ప్రతి పథకంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ అనేది, బీజేపీ అంటే ముస్లిమ్స్ కొంచెం దూరంగా ఉంటారు, కొంచెం వ్యతిరేకత అనేది కొంచెం బయట నానుడి మాట. భారతీయ జనతా పార్టీ ముస్లింలని, క్రైస్తవులని, సిక్కులని, జైనులని. సార్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంటారు మీటింగ్లు, పార్టీ కార్యక్రమాల్లో కానీ చెప్తూ ఉంటారు, వచ్చేది మన ప్రభుత్వమే. వచ్చేది మన ప్రభుత్వం అనకపోతే మీటింగ్ వచ్చేది ఎవరు ఉంటారు? ఆ వచ్చేది మంది అని చెప్పని నెట్టుకొని ఆఖరికి కారు కింద పడి చచ్చేది కూడా మన వాళ్ళని. రోప్ టీం కానీ పోలీసు అధికారులు సరైన భద్రత లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగింది. పోలీసులు మనకి 3 వాహనాలు పరిమితి ఇస్తే మనం 30 వాహనాలు వేసుకెళ్తే, రైతులు పరామర్శించడం కోసం వేలాది మందిని తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క మీకు అడ్డం వచ్చారనుకుంటే తల్లి అయినా చెల్లైనా బాబాయ్ అయినా సరే ఎలా తీసేయాలనేది వైసీపీ పార్టీ. బీజేపీ పార్టీలో మీరు సంతృప్తిగా ఉన్నారు? ఒక ముస్లింగా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే ముస్లింగా నేను